31న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భక్త రామదాసు జయంతి రోజే 50,000 హెక్టార్ల సాగు భూములకు నీరందించే భక్త రామదాసు ప్రాజెక్టును సీఎం ప్రారంభించనుండటం చాలా సంతోషంగా ఉందంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఇన్నాళ్ళు నీరు లేకుండా బీడుభూములుగా మారిన పాలేరు నియోజకవర్గంలోని ఊరంతా ఇప్పుడు భక్త రామదాసు ప్రాజెక్టుతో ఊరంతా నీరు రాబోతా ఉంది. సుమారు 50,000 ఎకరాల సాగు భూములకు నీరందించేందుకు రికార్డు స్థాయిలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసిన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 31న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విశేషాలను మనతో మాట్లాడేందుకు మంత్రి తుమ్మల ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రికార్డు స్థాయి వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు, ముఖ్యమంత్రితో రేపు ప్రారంభోత్సవం సిద్ధం చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ ప్రాంతానికి ఆ ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష వర్షాభావం బాగా ఉన్నటువంటి ప్రాంతం, వర్షాలు లేని ప్రాంతం, భూగర్భ జలాలు కూడా ఏమాత్రం కూడా లభ్యం కావు. కాబట్టి ఇక్కడ వ్యవసాయమే కుంటుపడింది, పశుపోషణ లేదు, మనుషులు కూడా బక్కచిక్కి ఇక ఆశలు వదులుకొని ఏ ప్రభుత్వం వచ్చినా మన గతి ఇంతే అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్న సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తవ్వినటువంటి ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ కానీ, ఆ తెచ్చినటువంటి రాజీవ్ ఇందిరాసాగర్ యొక్క మోటార్లో పైపులు కానీ వీటిని సద్వినియోగం చేసుకొని వెంటనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తే ఈ 70,000 ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పి చెప్పగానే ఆమోదించడంతో పాటు శంకుస్థాపన చేయడంతో పాటు సత్వర పూర్తికి సహాయ సహకారాలు అందించి నిధులు కేటాయించి ప్రతిరోజు నీ భక్త రామదాస్ ఎంతవరకు వచ్చిందని చెప్పి పరిశీలి చేసి ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని ఈ స్థితికి తీసుకురావటం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. నా కోరిక సీతారామ కూడా పూర్తి చేసి ఈ యొక్క భక్త రామదాస్కు అనుసంధానం చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకు కూడా నీళ్ళు వెళ్తాయి. రోళ్లపాడు నుంచి బయ్యారం, బయ్యారం నుంచి ఎస్ఆర్ఎస్పి DBM 60కి అనుసంధానం చేశాం. కాబట్టి అది 2-3 సంవత్సరాల్లో దాని కార్యక్రమం పూర్తి చేసుకోగలిగితే ఆ యొక్క గోదావరి జలాలు ఈ యొక్క భక్త రామదాస్కు అనుసంధానం చేసి ఈ పైపుల ద్వారానే పాలేరు నింపి కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా పండించుకోవాలనేది నా ఆకాంక్ష. దానికి ముఖ్యమంత్రి గారు సుముఖం వ్యక్తం చేసి ఆ రకంగా డిజైన్ చేసినందుకు జిల్లా ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు. ఎర్రగడ్డ తండా దగ్గర భక్త రామదాస్ ప్రాజెక్టుకి స్విచ్ ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2:30 ఆ ప్రాంతంలో ఈ యొక్క ఇస్లావత్ తండాకు వచ్చి కృష్ణా జలాలకి గంగా పూజ చేసి ఇక్కడి నుంచి తిరుమలాయపాలెం బహిరంగ సభకు వెళ్ళడం జరుగుద్ది. ఈ ప్రాజెక్టు రికార్డు స్థాయి వ్యవధిలో పూర్తి చేసుకోవడం, అదే సందర్భంలో ఆయన జయంతి రోజే ప్రారంభించుకోవడం అంతా పట్ల కూడా ఇక్కడ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం గుండా ఖమ్మం జిల్లాలో పర్యటించి కూసుమంచి మీదుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఖమ్మం జిల్లాకు మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇక్కడ అందరూ భావిస్తున్నారు. భక్త రామదాస్ ప్రాజెక్టు నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్, HMTV ఖమ్మం.